గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ బాక్స్ లో డెఫినెట్ గా షేర్ చేయండి. సో మరి ఈ రోజటి వీడియో వచ్చేసి సీరమ్స్ గురించి అండి. సో సీరమ్స్ మనం ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, యూజ్ చేయడం ద్వారా మనకి ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, దీని యూజెస్ ఏంటో తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు సీరమ్స్ ఎవరెవరు యూజ్ చేసుకోవాలి అనే డౌట్స్ కూడా క్లియర్ చేసుకుందాం. సో గాయస్ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం ద్వారా సో యాక్టివేట్ అయ్యి నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు వస్తాయి. సో మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సో గాయస్ సీరమ్స్ యూజెస్ ఏంటి అండ్ సీరమ్స్ యూజ్ చేయడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. సో సీరమ్స్ బోత్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చండి. ఆయిల్ స్కిన్ టైప్ వాళ్ళైనా డ్రై స్కిన్ టైప్, అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది. అన్ని స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. బట్ ఆయిల్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు 1 to 2 డ్రాప్స్ యూజ్ చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళు 3 to 4, 5 డ్రాప్స్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ సీరమ్స్ ని బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యాపీగా అందరు యూజ్ చేయొచ్చండి. సో అంటే చిన్న పిల్లలు కాదు, పెద్దవాళ్ళు అనమాట. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు యూజ్ చేయొచ్చు. ఆయిల్ స్కిన్ టైప్ వాళ్ళు, డ్రై స్కిన్ టైప్ వాళ్ళు అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు యూజ్ చేయొచ్చు. సీరమ్స్ ని ఎందుకు యూజ్ చేయాలి అంటే సర్టన్ ఏజ్ అయిన తర్వాత 20 క్రాస్ అయిన తర్వాత మన ఫేస్ అనేది డల్ గా అవుతుంది, అలాగే బ్రైట్నెస్ తగ్గుతూ వస్తుంది. అండ్ దాంతో పాటు మన ఫేస్ లో ఉండే మాయిశ్చరైజర్ అనేది తగ్గుతుంది అనమాట, మాయిశ్చరైజ్ తగ్గుతుంది. సో అలాంటప్పుడు మనం ఈ విటమిన్ సి సీరమ్స్ యూజ్ చేయడం ద్వారా ఫేస్ లోపలి వరకు ఈ విటమిన్ సి సీరమ్స్ అనేది అబ్జర్వ్ అయి మన ఫేస్ లో మాయిశ్చరైజర్ ని అలాగే ఉంచి లాక్ చేసి ఫేస్ ని మాయిశ్చరైజర్ గా బ్రైట్ గా ఉంచుతుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ ఆర్గానిక్ సీరమ్స్ యూజ్ చేస్తున్నానండి. సో మనకు మార్కెట్ లో రకరకాల సీరమ్స్ ఉన్నాయి, చాలా బ్రాండెడ్ ఉన్నాయి. అన్ని అంటే మన బేస్ తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు చాలా ఉన్నాయి అనమాట. సో మీకు వీలైనది మీకు కుదిరింది ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడైతే విటమిన్ సి ఆర్గానిక్ సీరం యూజ్ చేస్తున్నాను. సో నేనైతే ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తానన్నమాట. సో మనకు బయట మార్కెట్ లో ఆన్లైన్ లో చాలా రకాల అంటే చాలా రేట్స్ వరకు ఉన్నాయి. సో మీకు పాసిబుల్ అయినది మీరు ఎంతవరకు తీసుకోగలుగుతారో ఏదైనా సరే సీరమ్స్ తీసుకోవచ్చు అనమాట. మనం ఈ సీరమ్స్ మన బడ్జెట్ లో మనకు సెట్ అయినవి, మన బడ్జెట్ లో కుదిరినవి తీసుకోండి. సో నేను యూజ్ చేసే ఈ ఆర్గానిక్ సీరమ్స్ అయితే మన బడ్జెట్ లోనే ఈజీగా అవైలబుల్ ఉంటాయి. కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. సో గాయ్స్ ఈ సీరమ్స్ మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times యూజ్ చేయొచ్చు, డైలీ యూజ్ చేయొచ్చు. అండ్ మేకప్ ముందు కూడా యూజ్ చేసిన తర్వాత అంటే ఇది ప్రైమర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ సీరమ్స్ ప్రైమర్ లాగా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని మీ ఫేస్ కి మేకప్ వేసుకోవచ్చు అనమాట. సో మాయిశ్చరైజర్ కి అండ్ ఈ సీరమ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే సీరమ్స్ అనేటివి లోపలి వరకు అబ్జర్వ్ అయి మన స్కిన్ లో ఉండే ప్రతి లేయర్ లోపలికి వెళ్లి మన ఫేస్ ని మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది. అండ్ మాయిశ్చరైజర్ ఎలా అంటే జస్ట్ పైన లేయర్ మాత్రమే మాయిశ్చరైజర్ గా ఉంచుతుంది. సో అందుకనేసి మీరు సీరమ్స్ రెగ్యులర్ గా యూజ్ చేయడం ద్వారా మన ఫేస్ అనేది బ్రైట్ అవుతుంది. అలాగే మన ఫేస్ పైన ఉండే ఏంటి వ్రింకిల్స్ కానీ, ఫైన్ లైన్స్ కానీ, డార్క్నెస్ కానీ ఇదంతా రిమూవ్ అయి బ్రైట్ గా అవుతుంది. అండ్ మనం కొద్దిగా ఏజ్ పెరిగే కొద్ది వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ వ్రింకిల్స్ ని తగ్గించేసి మన ఫేస్ ని బ్రైట్ గా ఉంచడానికి విటమిన్ సి సీరమ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీరు మేకప్ కి బిఫోర్ యూజ్ చేయొచ్చు, అలాగే నైట్ స్కిన్ కేర్ రొటీన్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. నైట్ స్కిన్ కేర్ రొటీన్స్ లో జస్ట్ ఫేస్ కి మీరు 1 to 2, 3, 4 డ్రాప్స్ అలా అప్లై చేసుకుని మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మేకప్ కి ముందు మీరు సీరమ్స్ అప్లై చేసుకుని 2 to 3 డ్రాప్స్ అప్లై చేసుకుని మసాజ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఫేస్ కి అప్లై చేసిన తర్వాత ఏది అప్లై చేసినా ఇంకోటి అప్లై చేసే వరకు 1 to 2 minutes అయితే గ్యాప్ ఇవ్వాలి ఒకదానికి ఒకటి. అప్పుడే మన ఫేస్ కి అనేది అబ్జర్వ్ అవుతుంది. సో మేకప్ కి ముందు అయితే మీరు మేకప్ కి బేస్ గా యూజ్ చేసుకోవాలి, ప్రైమర్ గా యూజ్ చేసుకోవాలి అంటే ఈ విటమిన్ సి సీరమ్స్ అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని మేకప్ చేసుకోవచ్చు. గాయ్స్ సీరమ్స్ ని మన ఫేస్ కి అప్లై చేసుకుందామండి. ఒకసారి నేను అప్లై చేసి చూపిస్తాను. అప్లై చేసే ముందు మన ఫేస్ ని ఫేస్ వాష్ తో ఏదైనా సరే ఫేస్ వాష్ తో క్లీన్ గా ఫేస్ ని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కుదిరితే టోనింగ్ చేసుకోండి, లేకపోతే లేదు డైరెక్ట్ గా ఈ సీరమ్స్ ని అప్లై చేసుకోవచ్చు.
సో మీరు కుదిరితే ఫేస్ వాష్ తర్వాత టోనర్ తో ఏదైనా సరే, రోజ్ వాటర్ తో సరే అయినా మీ ఫేస్ ని టోనింగ్ చేసుకోండి. మొత్తం క్లీన్ గా చేసుకున్న తర్వాత ఇది సీరమ్స్ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ ఏదైనా ఫేస్ వాష్ తో మీ నీట్ గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సీరమ్స్ అప్లై చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు మనం ఫేస్ కి అప్లై చేసి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఫేస్ వాష్ చేసుకున్నానండి. ఆఫ్టర్ దట్ టోనర్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ ఆర్గానిక్ విటమిన్ సి సీరం అప్లై చేద్దాము. సో నేమ్ సరిగ్గా కనిపించట్లేదు, ట్రై చేశాను. సో చూడడానికి మనం సీరం బాటిల్స్ చాలా చిన్నగా ఉంటాయి, బట్ చాలా రోజుల వరకు వస్తుంది. సో మనం డ్రాప్ వైజ్ యూజ్ చేస్తాము కాబట్టి ఇక్కడ ఈ డ్రాపర్ హెల్ప్తో మన ఫేస్కి సీరమ్స్ అప్లై చేసుకున్నామండి. దీంతో మనకు ఒక డ్రాపర్ వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇలా ఐస్ కింద 1 డ్రాప్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒకటి ఫోర్ హెడ్ పైన అండ్ నోస్ అండ్ చిన్ పైన యాడ్ చేసుకొని లైట్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. 1 మినిట్ వరకు జస్ట్ లైట్గా సర్క్యులర్ మోషన్లో ఫేస్ అంతా మీకు కావాలనుకుంటే నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఈ సీరమ్స్ చాలా లైట్ వెయిట్లో ఉంటాయండి. వాటర్లా ఉంటుంది, బట్ కొద్దిగా అంటే వాటర్కి మనకు ఈ సీరమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే కొద్దిగా థిక్గా ఉంటుందన్నమాట. అంత లైట్ వెయిట్లో ఉంటుంది అండ్ ఈజీగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. మనం ఇలా అప్లై చేసి మసాజ్ చేసుకునే లోపే ఫేస్కి చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. సో చాలా బాగుంటుందండి. ఈ సీరమ్ది ఫ్లేవర్ కూడా చాలా బాగుంది అండ్ మనకు లేయర్ లోపలి వరకు వెళ్ళి హైడ్రేట్గా ఉంచి ఫేస్లో ఉండే మాయిశ్చరైజర్ని లాక్ చేసి ఫేస్ పైన ఉండే వ్రింకిల్స్ని కానీ, ఫైన్ లైన్స్ కానీ, డార్క్నెస్ కానీ, మన ఏజ్ ఎక్కువ అవుతుంటే వచ్చే ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ని క్లియర్ చేస్తుందన్నమాట. ఈ విటమిన్ సి సీరమ్స్ని మనం ఐస్ పైన కూడా అప్లై చేసుకోవచ్చండి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ అప్లై చేసుకోండి. సో ఫేస్ని ఇలా మసాజ్ చేసుకుంటూ రెగ్యులర్గా మీరు నైట్ స్కిన్ కేర్ రొటీన్లో అయినా సరే, మార్నింగ్ టైంలో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో మీరు డే టైంలో అప్లై చేసుకుని ఉంటే సీరమ్స్ అప్లై చేసిన తర్వాత సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయండి. మేకప్ అప్పుడు అప్లై చేస్తే ప్రైమర్గా యూజ్ చేసిన తర్వాత ఈ సీరమ్స్ని ప్రైమర్గా యూజ్ చేశాక మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని మేకప్ యూజ్ చేయండి. సో మీరు నైట్ స్కిన్ కేర్ రొటీన్లో అయితే యూజ్ చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ చాలా బాగా బ్రైట్గా చాలా బాగుంటుందండి. మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ అంతా ట్యాప్ చేసుకోవాలండి. సో ఇలా చేయడం ద్వారా మన ఫేస్ మాయిశ్చరైజర్గా హైడ్రేట్గా ఉండి బ్రైట్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ సీరమ్స్ ని డైలీ రొటీన్ కింద మీరు నైట్ స్కిన్ కేర్ రొటీన్ లో యూజ్ చేస్తే మీ ఫేస్ అనేది బ్రైట్ గా చాలా బాగా హైడ్రేట్ గా ఉంచి ఫేస్ ని మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది. మీ ఫేస్ లో ఫైన్ లైన్స్, రింకిల్స్ ని క్లియర్ చేసి బ్రైట్ గా అవుతుందన్నమాట. సో గైస్, ఇదండి ఈ రోజు వీడియో. మరి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేయండి. నా ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ ని నొక్కి అలా క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు వస్తాయి. సో గైస్, ఇదండి ఈ రోజు వీడియో. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో, యూస్ఫుల్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, స్టే ట్యూన్, బై బాయ్.